వేణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో గల ఎల్లమ్మ గుడి నందు బోర్వెల్ వేయించడం పట్ల కేంద్ర మంత్రికి బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు. వేణవంక మండల కనపర్తి గ్రామంలోని ఎల్లమ్మ గుడి నందు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తమ ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి కనపర్తి ఎల్లమ్మ నందు బోర్వెల్ వేయించినారు. మోటార్ ఫిట్ చేసి నడిపించారు. కృతజ్ఞతాపూర్వకంగా మండల బీజేపీ నాయకులు, కనపర్తి గ్రామ బీజేపీ నాయకులు, దేవస్థానం కమిటీ వారు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్, కనపర్తి గ్రామ బూత్ అధ్యక్షులు చేతి వెంకటేశ్వర్లు మరియు అల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, పత్తి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు బంగారు అభిలాష, కొయ్యాడ శ్రీనివాస్, పర్లపల్లి అనీష్, మండల నాయకులు ఆలేటి శ్రీనివాసరెడ్డి, పత్తి కొండలరెడ్డి, చిట్టిరెడ్డి, కొండలరెడ్డి, బంగారు సారయ్య, చేతి యాదగిరి, పంజాల అనిల్, బుడుగుల ప్రకాష్, పర్లపల్లి స్వామి పాల్గొన్నారు. 2 లక్షల వాల్యూతోని మనకు ఇళ్ళ తల్లి కుల సంఘం నాయకులు వాళ్ళు వచ్చి పెద్ద మనుషులు వచ్చి అడగడంతోనే ఆయనే ఈరోజు మనకు బోర్ శాంక్షన్ చేసిండు. ఇంకా గ్రామానికి మొన్న శివాలయానికి బోర్ ఇచ్చిండు. అలాగే కొంత ఒక 10-15 ఇళ్లకు కరెంటు లేదంటే కూడా డిఈ గారికి చెప్పి కరెంటు కూడా వాళ్ళకి శాంక్షన్ చేయడానికి మొన్న దాంతో మాట్లాడి డిఈ గారితో చెప్పి అది శాంక్షన్ అందులో ఉంది. అది 4-5 రోజుల వాళ్ళ పోలీసులు వచ్చి కరెంటు రావడం కూడా జరుగుతుంది. మన వేణవంక మండలం మరుమూల ప్రాంతం కరీంనగర్ జిల్లానే. అలాంటి ప్రాంతానికి మన బండి సంజయ్ గారు మరి ఆ మరుమూల ప్రాంతంలో కనపర్తి చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామానికి చిన్న గ్రామం కాబట్టి మనం చిన్న గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన కొద్దీ ఎవరు వచ్చి అడిగినా కానీ కాదనకుండా మా ఊరికి ఇది కావాలంటే అది ఇస్తుండు. పార్లమెంటు స్థాయిలో పార్లమెంటులో ఆయనకున్న గ్రామాలలో పోయి ఎవరు అడిగినా కానీ నేను ఇది కాదనంటే ఇక్కడున్న బీజేపీ నాయకులు పెద్దలు అందరూ కలిసి ఆయనను కలవడం జరుగుతుంది. కలిసి అడిగితే ఏదైనా కానీ నేను కాదనకుండా ఇచ్చేస్తుండు. కాబట్టి ప్రజలు ఆలోచించి స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీజేపీ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు ఉంటే గ్రామాల అభివృద్ధి జరుగుతాయి. కాబట్టి ఇకనైనా కొంచెం అభివృద్ధిని చూసి ఓట్లేయండి. మేము అభివృద్ధి చేయడానికి ఉన్నాం. కొత్త తరం కావాలి, రాజకీయాలకు కొత్త ఆలోచన కావాలి. ఉన్న వాళ్ళే కాకుండా కొత్తోళ్ళని గెలిపించుకుంటే ప్రజల పైన వాళ్ళకు ప్రేమ ఉంటుంది, ఏదో చేయాలన్న తపన ఉంటుంది. కాబట్టి కొత్త తరం నాయకులను ప్రోత్సహించి కొత్త తరానికి మీరు స్థానిక సంస్థల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం ఇచ్చి బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని మేము ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం.